చదవాల్సింది భాగవతం. అప్పటికైనా అది కొంచెమైనా అర్థం కాదు. 60 దాటాలి. భారతం అర్థం కావడానికి 27 చాలు, 67 అక్కల. రామాయణం అర్థం కావాలంటే 40 దాటాలి. భాగవతం అర్థం కావాలంటే 60 దాటాలి. ఉపనిషత్తు అర్థాలంటే మనిషే పోవాలి, ఇదంతా అర్థం కాదు. ఇంకో జన్మలో అర్థం కావాలంటే సారాంశం అది. ద్రోణుడు మంచివాడు, గొప్ప గురువు. అర్జునుడు అంటే ప్రేమ ఇవన్నీ మామూలు, కానీ పక్షపాతి. ఆయనకి అర్జునుడు కంటే కూడా పైకి చెప్పలేదు, కానీ అశ్వత్థామ ఎక్కువ. పుత్ర ప్రేమ ద్రోణుడికి ఉన్నట్టుగా మరెవరికి లేదు. ధృతరాష్ట్రుడికి ఏ రకంగానూ తీసుకోడు. ధృతరాష్ట్రుడిని ఒక్కడనే అనక్కర్లేదు మనం. ద్రోణాచార్యుడు కూడా పుత్ర ప్రేమ బాగా ఎక్కువ. ఎంత ప్రేమ అంటే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న విషయం, నేను మూల భారతంలో చదివి వ్యాస భారతంలో ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు అశ్వత్థామకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకునేవాటి విలువించుడు. అందరూ ఉండగా వీలు కాదు కదా. అందుకే నేను పొద్దున్నే నీళ్లు దండరాని శిష్యుల్ని పంపేవాట. ఓ గోళం అక్కడ పెట్టేవాట, పెద్ద గోళం, అది నింపాలి అని శిష్యుల్ని పంపేవాట. అందరికీనేమో కమండలాలు ఇచ్చేవాట. కమండలంలో పట్టిన నీళ్లు, అర్జునుడు సహా అందరికీ. మీరు ఆ కమండలంతో 100 కమండలాలు తేవాలి, మీ గోళం ఇంతవరకు నువ్వు నింపాలని చెప్పేవాడు. వీడు ఆ గోళం వాడు చెప్పిన ప్రకారం నింపాలంటే కమండలంతోనే తెస్తే గంట పడుతుంది. అశ్వత్థామకి పెద్ద బింది ఇచ్చేవాట. అది పక్షపాతం, కనిపించిన పక్షపాతం. అశ్వత్థామకి పెద్ద బిందు ఇచ్చేవాడు. ఆయనకి ఇచ్చిన పాత్ర నింపడానికి బిందు ఇచ్చాడు. బిందె నీళ్ళు సరిపోయేవి. ఆ మిగిలిన 45 నిమిషాల సమయంలో అశ్వత్థామను లోపలికి పిలిచి చెవిలో మంత్ర రహస్యాలు చెప్పేవాడు ఈ బ్రాహ్మణుడు. పక్షపాతి, ఇంక సందేహం.